సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్‌ని ఇన్‌స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్‌కెళ్తాం కదా సార్. అప్పుడు స్కూల్స్‌కెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూము, బ్లాక్ బోర్డేనా వాని ఎనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటది. దాని ఎనకాల అని చెప్పడానికి ట్రై చేసాం సార్ ఇద్దరం. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 మంత్సే ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండు. బయటకొచ్చిన తర్వాత స్కూల్‌లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్. ఏ స్కూల్‌కి గ్రౌండ్ ఉంది సార్? బిల్డింగ్స్ ఉంటున్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్‌స్పైర్ చేద్దాం ఏదో మంచి మాట చెప్పి అంటే ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఆ! అవును ఎడ్యుకేషన్ సార్. సిస్టమ్ వచ్చేసిన తర్వాత ఆ! సార్. అండ్ ఎంతసేపటికి మార్కులు 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 అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది ఆ! సార్ ఆడ ఆడ అంటాడు, అందులో ఆడ ఎన్నో ఆటలు ఉన్నాయి ఆ! సార్, ప్లే గ్రౌండ్‌కి ఎవరు వెళ్తున్నారు ఎవరు సార్? వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను రాను బెటర్ అవుతుంది అన్నది ఆ! అవును సార్. ఇప్పుడు ఇది. చాలా బాగుంది సార్ ఇప్పుడు. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా సినిమాలు, పెద్ద సినిమాలు ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ ఇస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.